హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ టు ఆల్. అందరూ శివరాత్రి చాలా బాగా జరుపుకున్నారా? జాగారం చేశారా? ఉపవాసం ఉన్నారా? దేవుణ్ణి బాగా పూజించారా? మీరందరూ ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలి. అందరి కోసం మంచిగా ఆలోచించండి. ఎదుటి వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళతో మీరు అలానే బిహేవ్ చేయండి. ఎవరి గురించి కూడా చెడు కోరుకోవద్దు. వాళ్ళ కర్మఫలితం వాళ్ళే అనుభవిస్తారు. మీకు దూరంగా ఉండి మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ. ఐ ఆమ్ నాట్ అవైలబుల్. ఐ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఏ లిటిల్ వైల్. ఐ వండర్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ వితౌట్ మీ. ఐ రీప్లే అవర్ కన్వర్సేషన్స్ ఓవర్ అండ్ ఓవర్. ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ. ఈ కార్డ్స్ ఆధారంగా చూస్తే మీ పర్సన్ మీరు ఎక్కడ తనని దూరం చేస్తారో వదిలేస్తారో అనే భయంతో తనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. మీకు అవైలబుల్గా ఉండకుండా ప్రజెంట్ కూడా చాలా దూరంగానే ఉన్నారు. కానీ వాళ్ళు మీకోసం ఆలోచిస్తూ వాళ్ళని వాళ్ళు కోల్పోతున్నారు. నిరంతరం మీకోసమే ఆలోచిస్తున్నారు. మీకోసం మదన పడుతున్నారు, తపన పడుతున్నారు. వాళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు. వాళ్ళు లేకుండా కూడా మీరు మీ లైఫ్ని చాలా హ్యాపీగా గడుపుతారని వాళ్ళు అసలు ఊహించలేదు. తిరిగి మీ దగ్గరికి వచ్చి మాట్లాడదామన్న వాళ్ళ ఈగో వాళ్ళకి అడ్డొస్తుంది. అలా అని మీకోసం ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. మీకు దూరంగా కూడా ఉండలేకపోతున్నారు. మీ మధ్య జరిగిన ఏవైతే సంభాషణలు ఉన్నాయో వాటన్నిటిని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోవడానికి వాళ్ళకి వాళ్ళుగానే పనులు క్రియేట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావటం లేదు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ జరిగి మీరు దూరం అయితే అయ్యారు. కానీ మీ పర్సన్ మీకోసం చాలా ఆలోచిస్తున్నారు. మీకు దగ్గర అవ్వాలి అని ఉన్నా, కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అని ఉన్నా తనే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలంటే కొంచెం భయపడుతున్నారు. థ్యాంక్ యూ. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.